ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన 2026 CMA ఫలితాల్లో గుంటూరు మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా లెవెల్లో ప్రభంజనం సృష్టించారని మాస్టర్ మైండ్స్ సంస్థ అడ్మిన్ అడ్వైజర్ మట్టుపల్లి మోహన్ పేర్కొన్నారు. బ్రాడీపేటలోని సత్యాభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. CMA ఫైనల్లో మొదటి 10 ర్యాంకులలో ఆల్ ఇండియా మొదటి, 3వ మరియు 7వ ర్యాంక్ సాధించారని తెలిపారు. అంతేకాకుండా CMA ఫైనల్, CMA ఇంటర్ ఫలితాల్లో కూడా మాస్టర్ మైండ్స్ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నామని అన్నారు. మాస్టర్ మైండ్స్ విద్యా సంస్థలను అగ్రస్థానంలో నిలిపిన విద్యార్థులకు, అధ్యాపక బృందానికి, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా CMA కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ యొక్క ఫలితాలు ఆగస్టు 5, 2026న ప్రకటించడం జరిగింది. ఇందులో CMA ఇంటర్, CMA ఫైనల్ 2 లెవెల్స్లో రిజల్ట్స్ ఉంటాయి. CMA ఇంటర్, CMA ఫైనల్ రిజల్ట్స్లో CMA ఇంటర్లో 50 ర్యాంకులు, CMA ఫైనల్లో 50 ర్యాంకులు మాత్రమే ఉండడం జరుగుతుంది. మీ అందరి పరిచయం IITలో కానీ, MCETలో కానీ, NEETలో కానీ ఆల్మోస్ట్ ప్రతి విద్యార్థికి ఏదో ర్యాంక్ ఇస్తారు. ఇక్కడ అలా కాదు, ఓన్లీ లిమిటెడ్గా 50 ర్యాంకులు ఇస్తారు. అలా లిమిటెడ్గా ఇచ్చినటువంటి CMA ఇంటర్ ఫలితాలలో మాస్టర్ మైండ్స్ విద్యార్థులకు CMA ఇంటర్లో 50 లోపు 25 ర్యాంకులు రావటం జరిగింది. మొదటి 50లో 25 ర్యాంకులు రావటం జరిగింది. అందులో ఆల్ ఇండియా 4th ర్యాంక్, 8th ర్యాంక్, 9th ర్యాంకుతో పాటు వివిధ ర్యాంకులు వచ్చినాయి. మొదటి 50 ర్యాంకుల్లో 25 ర్యాంకులు. ఇక CMA ఫైనల్ అంటే CMA తుది స్టేజ్ ఇది. CMA ఫైనల్లో ఇందులో కూడా 50 ర్యాంకులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 50 ర్యాంకుల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్, 3rd ర్యాంక్, 7th ర్యాంకుతో పాటు 26 ర్యాంకులు రావటం జరిగింది. సో అటు CMA ఇంటర్లో కానీ, CMA ఫైనల్లో కానీ మొదటి 10 స్థానాలలో 6 ర్యాంకులు రావటం జరిగింది. మొత్తం ఇచ్చినటువంటి 100 ర్యాంకులు CMA ఇంటర్లో 50, CMA ఫైనల్లో 50, మొత్తం 100 ర్యాంకుల్లో 51 ర్యాంకులు మాస్టర్ మైండ్స్కి రావడం జరిగింది. నా పక్కనే ఉన్న విద్యార్థి మట్టుపల్లి మోక్షిత్ CMA ఫైనల్లో ఆల్ ఇండియా 1st ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థి. ఎప్పుడు చెప్పినట్టే మరొకసారి చెప్తున్నాను, ఈ ర్యాంకులు వచ్చినటువంటి విద్యార్థుల యొక్క సక్సెస్ యొక్క క్రెడిట్ నేను విద్యార్థులకే ఇస్తాను. ఒక మంచి విద్యాసంస్థ జాయిన్ చేయాలని ఎలా అయితే పేరెంట్స్ ఆశించి ఒక మంచి విద్యాసంస్థలో జాయిన్ చేస్తారో, అలానే మా విద్యార్థులు పాస్ అవ్వాలని మేము కూడా కేర్ తీసుకుంటాం. మంచి చదువు అయితే చెప్తాం, కానీ ఎవరైతే దాన్ని సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఇంకాస్త మంచి ఫలితాలు సాధిస్తారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ యొక్క ర్యాంకుల యొక్క క్రెడిట్ మాది కాదు, సంపూర్ణంగా ఇది విద్యార్థులదే. మా వద్ద చదివిన ప్రతి విద్యార్థికి ర్యాంక్ వస్తే అది మా క్రెడిట్ అవుతుంది. వేలాది మంది విద్యార్థులు కొద్దిమందికి ర్యాంకులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా అది విద్యార్థుల క్రెడిట్ మాత్రమే. అండ్ ఈ యొక్క ఫలితాలలో పాస్ అయిన ప్రతి స్టూడెంట్కి మీ సక్సెస్ యొక్క క్రెడిట్ మీ యొక్క ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, అంటే మీ సక్సెస్లో సపోర్ట్ చేసినటువంటి ఫ్యాకల్టీనే కాదు, నాన్ టీచింగ్ స్టాఫే కాదు, మీ సక్సెస్కి సపోర్ట్ చేసిన మీ పేరెంట్స్ మర్చిపోవద్దు. వాళ్ళకి ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయండి. అలానే ఫెయిల్ అయిన విద్యార్థులు ఆల్ ద బెస్ట్ అమ్మా. మీరు లైఫ్లో ఏం ఫెయిల్ అవ్వాలా, మహా అయితే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారంటే నెక్స్ట్ అటెంప్ట్ సీరియస్గా రాయండి. టోటల్ ఆల్ న్యాచురల్ ఫోర్సెస్ మీ వెంట ఉండి మిమ్మల్ని ఎగ్జామ్ రాయించి మంచి రిజల్ట్తో మిమ్మల్ని పాస్ చేయిస్తే ఆల్ ద బెస్ట్. మరొకసారి వచ్చినటువంటి మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.